వైసీపీ నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్లిన వారంతా ఒక లెక్క జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఎంపీ మోపిదేవి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం మరో లెక్క. వైసీపీ అధినేతకు బాగా దగ్గరవాడిగా ముద్రపడిన మోపిదేవి అసలు ఎందుకు పార్టీ మారాలని అనుకుంటున్నారు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇంకా ఎవరెవరు జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం సర్కారు జీవోలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సర్వం సిద్ధం చేసింది. కవిత బెయిల్ విషయంలో రాజకీయ పార్టీల మధ్య పేలుతున్న మాటల తూటాలు, ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైట్ స్టోరీ. వైసీపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ కోవలో స్వయంగా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ మోపిదేవి వెంకటరమణ పార్టీ మారేందుకు సిద్ధం కావడం ఆ పార్టీలో నిజంగా కలకలం రేపుతోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? మోపిదేవి వెంకటరమణ ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు. పైగా వైఎస్ ఫ్యామిలీకి జగన్ కు బాగా సన్నిహితుడు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న మోపిదేవి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనంగా మారాయి. జగన్ కు ఇంట్లో మనిషిలా ఉండే మోపిదేవి పార్టీ మారడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అంత తేలిగ్గా కొట్టి పారేయాల్సిన విషయమూ కాదు. అందుకే అసలేం జరిగింది, వైసీపీలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే రీసౌండ్ పుట్టిస్తున్నాయి. (2024) అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి పార్టీపై కొంత అసంతృప్తిగా మోపిదేవి ఉన్నారన్న ప్రచారం సాగింది. రేపల్లె ఇన్ఛార్జిగా ఆయన ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం టికెట్ల కేటాయింపులో ఆయనకు మొండిచెయ్యి చూపించింది. చివరకు తన స్థానంలో కుమారుణ్ణి నిలబెట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో గణేష్ పేరు సూచించారు మోపిదేవి. ఎన్నికల్లో ప్రజా తీర్పు భిన్నంగా రావడంతో అప్పట్నుంచి పార్టీతో మోపిదేవి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న టాక్ నెలకొంది. దీనికి తోడు కొన్ని అంశాల్లో వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లభించకపోవడంతో పార్టీ మారేందుకు ఆయన మానసికంగా సిద్ధమయ్యారని చెబుతున్నారు అనుచరులు. ఇదే విషయంపై మంత్రి అనగానితో ఇప్పటికే మోపిదేవి చర్చలు జరిపారని, టీడీపీ పెద్దలను సైతం ఇటీవలే మోపిదేవి కలిశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొదటగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు మోపిదేవి. అనంతరం జగన్తో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత అధికారికంగా ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29న మోపిదేవి ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక పలువురు నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ఏలూరు వైసీపీ నుంచి కీలక నేత పార్టీని వీడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పార్టీ పదవికి రాజీనామా సమర్పించారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతున్న వేళ అసలు ఏమాత్రం ఊహించని విధంగా మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారంటూ సాగుతున్న ప్రచారం ఆ పార్టీ నేతలనే ఆలోచనలో పడేస్తోంది. నిజానికి వైసీపీ ఏర్పాటు చేయకముందు నుంచి మోపిదేవి జగన్తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. జగన్కు సంబంధించిన కేసుల్లో జైల్లోనూ ఉండి వచ్చారు. అలాంటి మోపిదేవికి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమిచ్చారు వైసీపీ అధినేత. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె టికెట్ కేటాయించగా ఆయన ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారంలోకి రావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి తొలి కేబినెట్లోనే స్థానం కల్పించారు జగన్. తదనంతర పరిణామాల్లో మండలి రద్దుకు జగన్ సిఫారసు చేయగా ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ మరోసారి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. అలాంటి మోపిదేవి సైతం వైసీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉండడంతో వైసీపీ నేతల్ని, శ్రేణుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఏపీలో వైసీపీ ఓటమికి కారణం జగన్ వైఖరి అంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. కొందరిని అతిగా నమ్మడం వల్లే అధినేతకు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా నేతలు జంప్ అవుతూ ఉండడం కలకలం రేపుతోంది. అయితే ఇది ఒక్క మోపిదేవితోనే ఆగుతుందా అంటే లేదన్న మాటే బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే మరికొందరు రాజ్యసభ సభ్యులు సైతం టీడీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. మరి వాళ్లెవరూ? ఇదే ఇప్పుడు వైసీపీలోనే కాదు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది.